పరిశుద్ధ నామమును నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారాలు అంటే ఇదే. ఇటువంటి ప్రసంగిలో రాస్తాడు ఇంత చక్కగా, ఇది ఏ నా భాగ్యము అన్నట్టుగా. మరి డాక్టర్ సొలొమోన్ గారు రాసిన మాటను చూస్తే ఇదే నా భాగ్యం అని చెప్పుకునే రీతిలో ఇరువురు సాక్ష్యాలను మనం వినొచ్చు. మన కనుల ముందు వీరి జీవితం ఏంటి, వీరి దాంపత్య జీవితం ఏంటి, వీరి జీవితంలో కొనసాగించినటువంటి 27 సంవత్సరాల అనుభవాన్ని మనము ఇక్కడ కూడి ఉన్న మరి అక్క చెల్లెళ్ళే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, బంధువులే కావచ్చు, మరి బిడ్డలే కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ అనుభవము, వీరి జీవితంలో అనుభవాన్ని కన్నులకు తలపోసుకున్నట్టుగా మనకు కనపడింది. గత మరి ఒక 4-5 నెలల క్రితము లేదా 6 నెలల క్రితం చూస్తే ఒకలాంటి సందర్భం, నిజంగా వీరి జీవితంలో అది జరగనిది. మరి ఏంటిది అనుకున్నప్పుడు దేవుని ఏర్పాటు అది. అందరూ అనుకోవచ్చు ఏంటిది అని. దేవుణ్ణి నిర్లక్ష్యము చేసినప్పుడు దేవుని ఏర్పాటు ఎలా ఉంటుందంటే, నన్ను మరిచావు అన్నట్టుగా ఒక ముళ్ళును పెడతాడు. ఆ ముళ్ళు ద్వారా దేవుడికి దగ్గరై కేవలము నువ్వు వాడిన మందులు ఇవన్నీ ఉపశమనమే. కేవలము ప్రార్థన ద్వారా కార్యము జరిగింది. ఎంతమంది నమ్ముచున్నారు? నమ్మిన వారందరూ బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఇంటిలో స్త్రీ ప్రార్థనతో మొదలు పెట్టినప్పుడు ఆ కుటుంబాలు ఏమవుతాయండి? కట్టబడతాయి, ఆశీర్వాదంలోనికి వెళ్తాయి. పిల్లలు 127వ కీర్తన 128వ కీర్తనలో వ్రాయబడిన మాట ప్రకారం చూస్తే ఏమని ఉంటుందండి? భోజనము పళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వలె. అంటే 128, 127 కీర్తనలన్నీ ఒక్కసారిగా నెమరు వేసుకుంటే జీవితంలో నెరవేర్చిన మాటలేవి. అందుకే భక్తుడు రాస్తున్న మాటను గమనించండి. కిందికి వస్తే 5వ వచనంలో రాయబడిన మాట చూడండి. పక్షిరాజు యవనం వలేని యవనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో. చూడండి, సంవత్సరం ఎదుగుదల అంటే పక్షిరాజు యవనం. ఇది ఇంకా యవనస్తులుగానే ఉన్నారు కదా, అదే దేవుడిచ్చిన యవనం. అంటే మరొక నూతన దయాకిరీటము పొందుకోవడము అంటే దేవుడిచ్చే భాగ్యమే. ఈ స్థితి ఎవరికి దక్కనిది అంటే దేవుడిచ్చే భాగ్యం. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలకు మాత్రమే మరొక నూతన దయాకిరీటాన్ని చూడగలిగిన యోగ్యత. మనం చూస్తున్నాం 27 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం అంటే ఎన్నో కుటుంబాలు. ఇటీవల 2 నెలలు కాలేదండి వివాహమై. ఎందుకు ఈ సందర్భం చెప్తున్నా అంటే, దేవుడిచ్చిన భాగ్యము 2 నెలలు కాలేదు వివాహమై, విమడలేదు ఇద్దరు హఠాత్తుగా చిన్న, మా అమ్మకు దోశ పెండెము తీసియలేదని చెప్పి చేసుకున్న భార్య అలగడం. డీమార్ట్కు పోయి మేము 4,000 రూపాయల సామాను కొనమంటే కొనలేదు, మా అమ్మకు దోశ పెంక తీసియలేదని చెప్పి చేసుకున్నటువంటి భార్య వెళ్ళిపోయింది. ఒక దోశ పెంక కాడ విడిపోయారండి. ఇది సత్యం. పోలీస్ కేసు పెట్టారు పిల్లోడి మీద. ఇద్దరు యవనంలో ఉన్నారు, వారికి జీవితం ఏంటో తెలియదు. చూడండి, ఇద్దరు భార్యాభర్తల మధ్యలో అంటే 2 నెలలు అంటే 60 రోజులకే విడిపోయారు. ఎంత గొప్ప కార్యం వీరి పట్ల దేవుడు చేశాడు కదా. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏమనంటే, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త తగ్గుతున్నట్టు మేలుతో హృదయాన్ని తృప్తిపరిచాడు. కాబట్టి ఈరోజు ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకున్నారు. అంటే వైవాహిక జీవితంలో ఇరువురి కలయికలు ఎలా ఉంటున్నాయంటే, చిన్న మాటతో విడిపోతున్నారు. కట్టడం లేదు కుటుంబాలు. అంటే ప్రార్థనా జీవితము లేదు. వారు వివాహానికి ముందు పిల్ల విషయంలో చాలా దైవభక్తి గల కుటుంబం అంటే మేము కూడా ఆశ్చర్యపోయాం. చూస్తే పిల్లనే తప్పు ఉందండి అక్కడ. చూడండి 34వ కీర్తనలోనికి వెళ్ళండి. అక్కడ వ్రాయబడిన మాట త్వరగా చూసుకుందాం. దేవుడు రాత్రి వేళ ఇస్తున్నటువంటి బహుతరమైన మాటలను గమనిద్దాం. 31వ కీర్తనలోనికి వెళ్ళమ్మా.
19వ వచనం చూడు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూసారా, ఆయన యందు భయభక్తులు కలిగి జీవితం కలిగి దేవునితో మరి మమేకమై జీవించిన కుటుంబాలు ఎలా ఉంటాయంట? మేలుతో తృప్తికరమైన జీవితంతో ఇక్కడ ఎంతో గొప్పది అని వ్రాయబడి ఉంది. అక్కడ చూడండి, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో. అంటే ఇక్కడ కూడి ఉన్న వారందరి ముందు ఈరోజు ఈ స్థితిలో దేవుడు నిలబెట్టాడు అంటే అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్య పరిస్థితుల్లోకి తీసుకొచ్చాడు. వీరి వైవాహిక జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, చేదు అనుభవాలు ఉన్నాయి, తీపి అనుభవాలు ఉన్నాయి. వాటన్నిటినీ భిన్నంగా ఈరోజు దేవుడు నిలబెట్టాడు. ఇది సత్యము కదా. ఇక్కడ కూర్చున్న వారందరికీ తెలుసు, అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అన్న వారిని దేవుడు ఎలా చేశాడంటే ఆశ్చర్యపోయే విధంగా నోటి మీద వేలేసినట్టుగా దేవుడు చేశాడు. దేవుని కార్యాన్ని కనపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఆ స్థితి ఉంటే ఈరోజు చేసుకోకపోనేమో కదా. ఏ స్థితి? మొదటి స్థితి కన్నా ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉంచాడు దేవుడు? అధిగమించే స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడండి. అంటే కేవలము నువ్వు తెలిసి తెలియక చేసే ప్రార్థనే నిన్ను కాపాడుతుంది. ప్రార్థన అంటే అనుభవం ఉండాలి, వాక్యం చదువుకోవాలి, లేకపోతే దేవునితో మాట్లాడే అనుభవం అక్కర్లేదండి. నువ్వు తెలిసి తెలియని ప్రార్థనే నిన్ను కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఎంత చక్కని మాటలు ఈ రాత్రి వేళ, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో, ఆ మేలే ఈరోజు నిన్ను కాపాడి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘంతో మాట్లాడతాడు. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఎవరి నిమిత్తము? యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తం ఉంది. కాబట్టి ఈరోజు మన కనుల ముందు ఈ సంతోషం కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి కార్యాలు లేక ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఈరోజు మరి ఈ సంతోషాన్ని జరుపుకుంటున్నారంటే కుటుంబీకుల మధ్యలో, శ్రేయోభిలాషుల మధ్యలో, సంఘము మధ్యలో, ఇక్కడ దేవుని ఎరుగని ప్రజల మధ్యలో ఈ కార్యాన్ని జరిగించుకోవటము ఈ అద్భుతం. కాబట్టి ప్రతి విషయం నందు ఏం కలిగి ఉండాలండి? ఆ కృతజ్ఞత ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉన్నప్పుడే నీ కుటుంబము క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళును గాక. మరి రాత్రి వేళ దేవుడు ఇచ్చిన భాగ్యమును బట్టి, వీరి ఇరువురిని బట్టి, ఇంకా 28 అలాంటి దేవుడిచ్చే దీర్ఘాయుష్ను పొందుకొని ముందుకు వెలుదురుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.